హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్నే మనం హెయిర్ ఫిక్సింగ్ అని కూడా అంటాం. మనకు పేరులోనే ఉంది నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే ఎటువంటి సర్జరీ చేయకుండా చేసేదాన్ని నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. ఇంకొకటి హెయిర్ ఫిక్సింగ్ అంటాము. హెయిర్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు రెడీగా ఉన్న హెయిర్ని తీసుకొచ్చి ఫిక్స్ చేయడం, దీన్ని హెయిర్ ఫిక్సింగ్ అని అంటాం. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ రెడీగా తయారు చేసి ఉన్న హెయిర్ ప్యాచెస్ని మనకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తారు. సో దీన్నే హెయిర్ ఫిక్సింగ్ అని కూడా అంటారు. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ బాండింగ్ మెథడ్, సెకండ్ టేపింగ్ మెథడ్, థర్డ్ది వేవింగ్ మెథడ్, ఫోర్త్ది క్లిప్పింగ్ మెథడ్. అయితే ఇందులో ఒక్కొక్క మెథడ్ గురించి మనం క్లియర్ చూసుకుందాం. దీంట్లో మెయిన్గా వచ్చేసి బాండింగ్ మెథడ్. ఈ బాండింగ్ మెథడ్లో ఏంటంటే మనకు ఎక్కడైతే హెయిర్ పలచబడిపోయిందో ఆ ప్లేస్ వరకు హెయిర్ని మొత్తం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత హెయిర్ ప్యాచ్ని ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా మనం వాడేది ఏంటంటే ఆ హెయిర్ ప్యాచ్కి గమ్ము మరియు టేపు, ఈ రెండు యూజ్ చేసి మనం హెయిర్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో హెయిర్ స్టైల్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే హెయిర్ బాండింగ్ అంటారు. ఈ బాండింగ్ మెథడ్కి టేపింగ్ మెథడ్కి డిఫరెంట్ ఏంటంటే బాండింగ్ మెథడ్లో గమ్ము ప్లస్ టేపు రెండు యూజ్ చేస్తారు. ఓకే, ఈ టేపింగ్ మెథడ్లో గమ్ యూజ్ చేయరు, ఓన్లీ టేప్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ టేపింగ్ మెథడ్ చాలామంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడం కోసం. అదే మనం బాండింగ్ మెథడ్లో సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడం కుదరదు. సో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ టేప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు తీసుకొని వాళ్ళే నీట్గా క్లీన్ చేసుకొని వాళ్ళే టేప్ చేంజ్ చేసుకొని ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇది సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల వారు టేపింగ్ మెథడ్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మెథడ్కి వెళ్తే క్లిప్పింగ్ మెథడ్. క్లిప్పింగ్ మెథడ్ ఏంటంటే దీనికి గమ్ యూజ్ చేయడము టేప్ యూజ్ చేయడం ఏముండదు. మనకు సైడ్స్ బ్యాక్ క్లిప్స్ వస్తాయి. ఫ్రంట్ భాగంలో మనకు హెయిర్ ఉండదు కాబట్టి ఆ ప్లేస్లో మాత్రం చిన్న టేప్ అనేది యూజ్ చేస్తాం. ఆ టేప్ ఫ్రంట్ సైడ్ పట్టేసుకుంటుంది, సైడ్స్ బ్యాక్ మాత్రం క్లిప్స్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే క్లిప్పింగ్ మెథడ్లో మనం ఎప్పుడంటే అప్పుడు ప్యాచ్ని తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇంకొకటి వేవింగ్ మెథడ్ అండి. వేవింగ్ మెథడ్లో ముఖ్యంగా ఏంటంటే మనము వేవింగ్ మెథడ్ చేయించుకోవాలంటే మనకు సైడ్ హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇదేంటంటే సైడ్కున్న హెయిర్ని క్లియర్ మంచిగా నీట్గా దాన్ని అల్లుతారు. అల్లిన తర్వాత మన హెయిర్ ప్యాచ్ని తీసుకొని ఫిక్స్ చేసి హెయిర్ ప్యాచ్కి మన ఒరిజినల్ హెయిర్కి రెండింటికి స్టిచ్ చేసేస్తారు. మన స్కిన్కి ఎక్కడ టచ్ అవ్వదు, ఓన్లీ మన ఒరిజినల్ హెయిర్కి ప్యాచ్కి రెండింటికి మాత్రమే స్టిచ్ చేసేస్తారు. స్టిచ్ చేసిన తర్వాత ముందు భాగంలో టేప్తో ఫిక్స్ చేస్తారు, బ్యాక్ సైడ్ మొత్తం మనకు దారంతో మొత్తం స్టిచ్ చేసేస్తారు. ఇవన్నీ మన నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్ సంబంధించిన డీటెయిల్స్, వాటిలో ఉండే డిఫరెంట్ టైప్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు కింద కామెంట్ చేయండి. ఈ ప్యాచెస్ గురించి కానీ ఇంకా ఏం డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మేము దానికి సపరేట్గా వీడియో చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.